అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఉన్నారు. ఒకసారి ఈ పత్రిక యొక్క పరిచయం గురించి మనం విన్నట్లయితే, ఈ పత్రికను ఎవరు రాశారంటే అపోస్తులుడైన పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు అని ఆలోచించినట్లయితే, క్రీస్తు శకం 52 నుంచి 53 ఆ సంవత్సరాల్లో పౌలు గారు ఎఫెసీ పట్టణంలో సువార్త చేశారు. ఆ సందర్భంలో కట్టబడిన సంఘానికి ఈ పౌలు గారు ఈ మాటలు రాయటం జరిగింది. ఎక్కడి నుండి ఈ మాటలు రాశారు అని మనం ఆలోచించినట్లయితే, రోమా చెరసాలలో ఉండి సువార్త నిమిత్తం క్రీస్తు ఖైదీగా మార్చబడి, ప్రియమైన వాళ్ళరా, సువార్త నిమిత్తం అరెస్టు చేయబడి చెరసాల్లో వేయబడి ఒక ఖైదీగా ఉండి, క్రీస్తు ఖైదీగా ఉండి రోమా చెరసాల్లో ఉండి ఈ పత్రికను ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. చూడండి, చెరసాల్లో నుండి అపోస్తులుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, ఫిలోమోనుకు 4 పత్రికలు రాశారు. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీలకు రాసిన ఈ పత్రికను ఈ ఒక్క సంఘానికి మాత్రమే వ్రాయలేదు, కానీ కొన్ని సంఘాలకి ఈ లేఖను చదివి వినిపించండి అనే ఉద్దేశంతో పౌలు గారు ఈ లేఖను వ్రాశారు. ఇంకా కొన్ని లేఖలను మనం గమనించినట్లయితే స్పష్టంగా ఆ సంఘానికే ఆ లేఖను రాసినట్లు పౌలు గారు రాసిన 21 పత్రికని మనం గమనించినట్లయితే, కొన్ని సంఘాలకు ప్రత్యేకంగా ఈ లేఖ ఆ సంఘానికే, ఈ ఉత్తరం ఆ సంఘానికే నేను రాస్తున్నానని వారికి తెలియచేయటం జరిగింది. చూడండి, ఈ పత్రిక యొక్క ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, అన్ని సంఘాలకు చదివి వినిపించండి, క్రీస్తులో బలపరచబడాలి అని ఈ పత్రిక యొక్క ఉద్దేశం. చూడండి, ఈ పత్రిక గురించి అవుట్లైన్ లేక వివరణ ఈ విధంగా ఉంది. ఇది చెప్పేసి నేను వాక్యంలోనికి వెళతాను. ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 2 భాగాలుగా ఉంది. ఒక భాగం వచ్చేసి క్రీస్తులో విశ్వాసికి గల స్థానము, క్రీస్తులో విశ్వాసికి ఎలాంటి స్థానం ఉంటుందో అది. రెండవ భాగం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, లోకములో విశ్వాసుల యొక్క నడవడిక. ఈ పత్రిక అంతా కూడా 2 భాగాలుగా చేయబడింది.